రామాయణాన్ని మహర్షి వాల్మీకి రచించారు. ఆయనను ఆదికవి అని కూడా పిలుస్తారు. ఒకసారి వాల్మీకి మహర్షి తపస్సు చేస్తుండగా అనుకోని సంఘటన జరిగింది. ఒక వేటగాడు క్రోంచ పక్షిని చంపినప్పుడు వాల్మీకికి చాలా బాధ కలిగింది. ఆ సమయంలో ఆయన నోటినుంచి ఒక శ్లోకం స్వయంగా వెలువడింది. ఈ శ్లోకం సంస్కృత భాషలో తొలి శ్లోకం అని చెబుతారు. మహర్షి వాల్మీకికి నారద మహర్షి ప్రేరణ ఇచ్చారు. నారదుడు రాముని మహిమను వివరిస్తే వాల్మీకి రాముని జీవితకథను 24,000 శ్లోకాలతో రచించారు. రామాయణం మొత్తం 7 కాండాలు, అధ్యాయాలు కలిగి ఉంది. వాల్మీకి రామాయణాన్ని చదవడం లేదా వినడం ద్వారా ధర్మం, నిజాయితీ, ప్రేమ, త్యాగం వంటి విలువలు తెలుస్తాయి. ఇది కేవలం ఒక మహాకావ్యం మాత్రమే కాదు, హిందూ ధర్మానికి మార్గదర్శక గ్రంథం కూడా. అందుకే రామాయణం యుగయుగాలుగా మనం గౌరవించే పవిత్ర గ్రంథంగా నిలిచింది.